పవన్ కళ్యాణ్ గారు ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా, అలాగే తొక్కి నారతిస్తారు కొడక. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం, చేద్దాం ఒకరోజు అందరూ చేద్దాం. ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్స్. ఒక్క పదం కూడా, ఒక్క మాట కూడా, ఒక్క అక్షరం కూడా నేను వెనక్కి తీసుకోను. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. చూపిస్తా. అటు చూడు బే. ప్రభు హరిరామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. కానీ అన్న పవన్ కళ్యాణ్ నోట్లో చెయ్యి అన్న, నేనుండగా నీకేంటి, నిన్ను ఒక లెవెల్ చేస్తా కదా. రే రాధా మనోహర్ దాస్ కొడక్క దొరుకుతావు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని, కానీ చేతగారి ప్రభుత్వం నేను చెప్పాల, గుర్తుపెట్టు. నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నీకు వింటూ నాకు కూడా ఓపిక పోయింది. ఇంకా మీరు అంటారు కదా ఏం చేస్తామని. సార్ 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 కాళ్ళు నీటిని సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, భయపెట్టదు సార్, ప్లీజ్ సార్. ఓ నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ప్లీజ్ సార్, భయపెట్టదు సార్, ప్లీజ్. మీకు దండం పెడతా, మీ కాలు మొక్తా. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. ఎందుకు భయపడుతున్నారు మీరు? ఏరేస్తారా? ఏరేడతారా? బియ్యంలో రాళ్ళు ఏడతారా? ఇప్పుడు అలాగే ఉంటుందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ప్రశ్న రావణ్ను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడే తీసుకెళ్తున్నారు. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? ఎంత పనిచేసి ఓ లెవెల్కి తీసుకెళ్తా, లెవెల్కి తీసుకెళ్తా అని ఈ లెవెల్కి తీసుకొచ్చావా? దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాను. Am I clear? ఒక్క మాట కూడా, ఒక్క అక్షరం కూడా మీ మీద మాట్లాడింది నేను వెనక్కి తీసుకోను. ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్లబాలు, నల్ల త్రాచు లెక్క. నోటి దూల అమ్మాతో మీరు కొట్టి కూడా పడి కాదని ఈ పాడి అప్పుడే వచ్చి తీసుకెళ్ళి సార్ పగటిపూట అంతా లెటర్లు అడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్. ఈ కూటమి ప్రభుత్వం మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతున్న రాధా మనోహర్ దాస్ గాంటి లుచ్చారా కొడుకుని మన కూటమి ప్రభుత్వం యొక్క తీరు. ఇప్పుడు ఏమంటావురా? నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు కానీ రా, మొత్తానికి ఏదో జరగబోతుందిరా, అందులో డౌటే లేదురా. నేను భయపడుతున్నారు, అరెస్ట్ చేస్తారు. చేయండి, చేయండి, అరెస్ట్ చేయండి. వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావరా? నేను భయపడుతున్నారు, అరెస్ట్ చేస్తారు. చేయండి, చేయండి, అరెస్ట్ చేయండి. కలిసారా మీరు? ఆయన కలిసారా? కలవలేదండి, కలవడానికి ఎటువంటి ఛాన్సెస్ అని ఇవ్వట్లేదు. మార్నింగ్ నుంచి ఎవరైనా కలిసారా సార్? మార్నింగ్ నుంచి నార్మల్ గా ఏదో పొలిటికల్ పార్టీ తరపు నుంచి కలిసారు తప్ప వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి వాళ్ళు కన్సల్ట్ చేసిన అడ్వకేట్ తరపు నుంచి అయితే ఎవరు కన్సల్ట్ అవ్వలేదు. చూసి పెద్ద మనిషిని స్టేషన్ కి తీసుకొచ్చి కొడతావా? సారీ సార్, తప్పైపోయింది, ఆపండి. సార్ లేకుండా కొట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టండి. నేను వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి వచ్చిన లీగల్ కన్సల్టెంట్ కాబట్టి నన్ను అలౌ చేయమని రిక్వెస్ట్ చేసినా సరే 10 మినిట్స్ అని చెప్పి మార్నింగ్ నుంచి వెయిట్ చేపిస్తున్నారు తప్ప ఎటువంటిది కూడా తీసుకోలేదు. ఓ కంగారు పడిపోతున్నాడు, దగ్గరుండి నాలుగు పంచుకోవచ్చుగా. ఆడేమన్నాడు రాడు? అన్నదమ్ములకి గొడవలు పెడుతున్న లోఫర్ నా కొడక, పెంట తినే నా కొడక, తోలు తీస్తావా? ఎంతమంది తోలు తీసావా నా కొడక నువ్వు? వీడికి గోలీ చోడ ఎక్కించండి. పూర్వదిలేసి వచ్చేసిన అనామకం నా కొడక. ఇస్కాన్లో తరివేస్తే హిందువులు, ఇస్కాన్లో తరివేస్తే నా కొడక, బయటకు వచ్చి అడుక్కు తినే నా కొడక. పెద్ద రౌడీరా నా కొడక నువ్వు. తోలు తీసేస్తాడంటాడు, తోలు నా కొడక పిలక పట్టుకున్నట్లా తిప్పి గుండె నేలకేసి తింటా. ఏంటి సార్ పొద్దున్నే నిమిషాలు ఆగిస్తున్నారు? ఒక బ్రదర్ కి చెప్పినట్టు చెప్తా, బచ్చల కూరి బూతులు మాట్లాడకు, బచ్చల కూరి
భాష మార్చుకో. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా లంపిడి. బ్రేకింగ్ న్యూస్, గుడ్డి ప్రశ్నకి దూల తీరింది. వద్దురా హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడుద్దురా అంటే ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి ఒక మూలలో కూర్చోబెట్టారు. చాలా థ్యాంక్స్ అన్న, నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకున్నా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.